ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత తట్టుకోలేక ఏసీలు, కూలర్లు ఆన్ చేద్దామంటే కరెక్ట్ సీజన్లోనే అవి మొరాయిస్తున్నాయి. దీంతో ఏసీ, కూలర్ రిపేర్ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు పబ్లిక్. కూలర్ల రిపేర్లకు పెరిగిన గిరాకీపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఎండలు మండిపోతుంటే బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కొద్దిసేపు కూలర్ బంద్ అయినా, ఏసీ ఆఫ్ అయినా కూడా విలవిల్లాడుతూ ఉన్నారు. అయితే చాలా వరకు ఈ టైంలోనే మరమ్మతులు కూడా వస్తూ ఉన్నాయి కూలర్లు, ఏసీలు. కానీ వాటిని రిపేర్ చేసే టెక్నీషియన్లు చాలా వరకు తక్కువ మంది అయిపోయారు. కరీంనగర్లో చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ టవర్ సర్కిల్ నుంచి కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఒక కూలర్ల రిపేరింగ్ షాప్ ఉంది. ఇక్కడ టెక్నీషియన్లు నిరంతరం పనిచేస్తూ వాటిని బాగు చేస్తూ ఉన్నారు. కానీ చాలా వరకు కూడా ఈ కూలర్లు బాగు చేసే వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది అవుతున్నాయి. చాలా వరకు కూడా స్మార్ట్ వర్క్కు అలవాటు పడ్డవారు, ఇట్లాంటి పాత తరం వర్కులు నేర్చుకునే వాళ్ళు కూడా తక్కువ. దీనికి సంబంధించి రిపేరింగ్ చేసే ఒక యజమాని మనతో పాటు ఉన్నారు. కూలర్లు, ఫ్యాన్లు రిపేర్ చేస్తూ ఉన్నారు. అన్న, గిరాకీ ఎట్లా ఉంది? ఈ కూలర్లకు సంబంధించి ఎట్లా వస్తున్నారు అన్న గిరాకీ? గిరాకీ బాగానే ఉన్నది, కానీ సమ్మర్ వలన పని చేస్తున్నాం, ఇస్తున్నాము. కూలర్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, రిపేర్ చేసి ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? ఒక్క రోజు లోపల తయారు చేసి ఇస్తున్నాం. మీ దగ్గర రెడీగా ఎన్ని ఉన్నాయి రిపేరింగ్ కోసం వచ్చి? వస్తే పోతాయి, ఆపుకోం మేము. వెంటనే ఇచ్చేస్తాం. ఒక రోజు టైం తీసుకొని, ఎక్కువ వచ్చినాయి అంటే ఒక 1 డే టైం తీసుకొని రిపేర్ చేసి ఇస్తాం. కరీంనగర్లో మీకు తెలిసినంత వరకు ఇట్లాంటి రిపేరింగ్ షాప్స్ అంటే మీలాంటి టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు? బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇక్కడ పడితే అక్కడ రిపేర్ చేస్తూనే ఉన్నారు, రిపేర్ చేసి ఇస్తూనే ఉంటారు. ఎట్లాంటి సమస్యలతో ఎక్కువ వస్తున్నాయి ఈ కూలర్లు కానీ, ఫ్యాన్లు కానీ? కరెంట్ సమస్య, టెంపరేచర్ ఒకటి, దాని వలన వస్తాయి. వైండింగ్ కాలిపోతాయి, రిపేర్ వస్తాయి, జామ్ అయిపోతాయి. ఎంత మీరు ఒక మోటార్ పోయింది అనుకోండి, ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు? అది కూలర్ బట్టి రిపేర్ ఛార్జ్ తీసుకుంటాం. వైండింగ్ మారిస్తే? వైండింగ్ అంటే ఇప్పుడు నడవయి అవి, డైరెక్ట్ కొత్తవి తీసుకుంటే బెస్ట్. అది గ్యారంటీ ఉంటుంది, మంచిగా నడుస్తుంది. మళ్ళీ రిపేర్ చేస్తే మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు వైండింగ్ సమస్యలతో వచ్చేవాడికి కొత్త మోటార్లు వేస్తున్నామని చెప్తున్నారు ఒక రోజులోనే. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల జనాలు ఇంట్లో ఉండలేని పరిస్థితి కాబట్టి వీళ్ళు డిమాండ్ మేరకు ఒక రోజులోనే పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది మీ ఎండాకాలం పరిస్థితి? ఇంట్లో కూలర్లు, ఏసీలు వాడుతున్నారా? ఎండాకాలం ఏసీలు కూడా పనిచేయడం లేదు. కూలర్లు అయితే చెప్పొద్దు, అది 24 అవర్స్లో దాదాపు మనం 10-15 గంటలు నడిపిస్తే కూడా మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి. రిపేరింగ్ వచ్చిన రిపేరింగ్ షాప్లో రిపేరింగ్ మనుషులు కూడా దొరకడం లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనం కూలర్లు ఇప్పుడు 200 యూనిట్ కన్నా ఎక్కువ దాటిపోతుంది. ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో దాదాపు ఆ పరిధి దాటి ఇల్లులు వెళ్ళిపోతుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. కాబట్టి చాలామంది ఏమంటారంటే 24 అవర్స్లో దాదాపు 10 నుంచి 15 గంటలు ఎక్కువనే నడిపిస్తున్నారు. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నది. మళ్ళీ ప్లస్ ఏంటంటే కూలర్లు కూడా త్వరగా ఖరాబ్ అవుతున్నాయి, టెంపరీ లెక్క తయారు చేస్తున్నారు. ఏసీలు కూడా అంతా పనిచేయడం లేదు, లోడ్ ఆపుతలేదు. కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఎండ కూడా చాలా ఉన్నది. ఇంకా రిపేరింగ్ వచ్చి మళ్ళీ తీసుకుపోయే లోపు ఎట్లా ఉంటున్నారు ఇంట్లో? ఇది చాలా తట్టుకోలేకపోతున్నాం అది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి, ఇప్పుడు స్కూల్స్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఎండ బాగున్నది కాబట్టి ఇప్పుడు బయట కూడా పంపించాలి ఆడుకోవడానికి. వాళ్ళకు పొద్దున 11 to 5 వరకు చాలా తీవ్ర ఎండ ఉన్నది. మీరు చూసుకుంటే మనం జస్ట్ ఇట్లా పోయొచ్చినా కూడా మనం చెమటలో స్నానం చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎండ చాలా బాగా ఉన్నది. ఇంకొక అన్న ఉన్నాడు. అన్న, మీరు చెప్పండి, ఎండాకాలం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇంట్లో కూలర్ వాడుతున్నారా? కూలర్ వాడుతున్నాం, ఏసీ కూడా వాడుతున్నాం. కానీ ఎంత ఏసీలో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండలేదు. ఎందుకంటే ఈ ఎండకు ఏసీలు కూడా పనిచేస్తలేవు. కూలర్ రిపేర్కి వచ్చినా కూడా రిపేర్కి తీసుకెళ్తే దాదాపు ఒక 1500 నుంచి 2000 దాదాపు ఖర్చు వస్తుంది కూలర్కి. అందులో మనం కొత్త కూలర్ తీసుకోవచ్చు, ఇంకా 2000 వేస్తే మనకు కొత్త కూలర్ వస్తాయి. అయినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ ఎండ వలన ఆ కూలర్ కూడా పనిచేస్తలేదు, చాలా ఇబ్బంది అయితే. మళ్ళీ ఇంకొకటి, కూలర్లు రిపేర్లు ఎందుకు వస్తున్నాయంటే ఈ హై వోల్టేజ్ అన్ని ఇంట్లలో కూలర్లు, ఏసీలు నడుస్తున్నాయి, 24 గంటలు నడుస్తున్నాయి. ఒక 5 నిమిషాలు కూడా మనం కూలర్ బంద్ చేసినా, ఫ్యాన్ బంద్ చేసినా ఇంట్లో ఉండలేకపోతున్నాం మనం ఈ హీట్కి. అందుకే పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూలర్లు కూడా సరిగా పనిచేస్తలేవు. ఎంత మనం దానికి సర్వీసింగ్ చేసినా కూడా ఈ హీట్కి మనకు కూలింగ్ వస్తలేదు రూమ్లో పండి. అందుకే చాలా ఇబ్బంది అవుతున్నాం. ఫ్యాన్ ఉంటే చాలు, చల్లగా వచ్చేది. ఇప్పుడు కూలర్లు వాడినా వేడి ఉంటుంది అంటున్నారు, నిజమేనా? లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎండ చాలా బాగుంది. ఎండ కన్నా ఎక్కువ హ్యూమిడిటీ పవర్ బాగా ఉన్నది. ఇక్కడ మనం ఒక షేడ్ కిందట నిల్చున్నా కూడా ఆ రోడ్డు మీద నుంచి వచ్చిన హ్యూమిడిటీ
దానికే మనం తట్టుకోలేకపోతున్నాం, చాలా హీట్ ఉన్నది. గంటల కొద్దీ కూలర్లు నడవడం వల్ల చాలా వరకు మరమ్మతులకు వస్తున్నాయి, అటు ఏసీలు కూడా పాడైపోతున్నాయి. అట్లాంటి వారికి రిపేర్ చేసేందుకు ఇక్కడ చాలా కూలర్లు వచ్చి ఇక్కడ ఉన్నాయి. రకరకాల సమస్యలు, మోటార్ పోవడం కావచ్చు, తర్వాత ఈ స్విచ్ బోర్డులో ఉన్న సమస్యలు కావచ్చు, తర్వాత వాటికి ఉండే సైడు గడ్డి లాంటివి పోవడం కావచ్చు, తర్వాత ఇంకొక రిపేర్ కూడా వస్తుంది, ఫ్యాన్ పట్టుకొని వస్తున్నాడు. ఇట్లా అన్న ఎప్పుడు కలిపోయింది, ఎట్లా కలిపోయింది కూలర్? వాటర్ పడ్డాయి దీన్ని. వాటర్ పడ్డాయా? ఇది ఇప్పుడు రిపేర్ అయ్యి ఇంటికి వచ్చారు 2-3 గంటలు పడుతుంది. ఇంటి ఎట్లా ఉంటారు? ఇక ఎండకు ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారని తొందరగా విప్పుకొని వచ్చేసినాం. ఈరోజు మార్నింగే ఖరాబ్ అయింది. అట్లా ఉన్నారా టెక్నీషియన్స్ పనిచేసేటోళ్ళు కరీంనగర్లో? ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు, కానీ సీజన్ కాబట్టి కొంచెం షార్టేజ్ అవుతుంది. పనిచేసే వర్కర్లు కొంతమంది ఉన్నా కూడా ఎక్కువ మొత్తంలో రిపేర్లు రావడం వల్ల అవి తొందరగా కాలేకపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేసవి తీవ్రత చాలా పెరిగింది. ఈరోజు ఉష్ణోగ్రతలే తీసుకుంటే కరీంనగర్ జిల్లాలోని చొప్పదంలో 45 డిగ్రీల టెంపరేచర్స్ నమోదని, అటు జగిత్యాలలో కూడా 46 డిగ్రీల దాకా టెంపరేచర్ వస్తూ ఉంది. వడగాళ్ళు ఒకవైపు, ఉక్కపోత ఒకవైపు, ఇంట్లో నీడకున్నా కూడా ఫ్యాన్ గాలి వేసుకుంటే వేడి గాలి వస్తూ ఉంది. దీంతో కూలర్లు వాడక తప్పని పరిస్థితి. గదికొక కూలర్ వాడుతూ ఉన్నారు, గంటల కొద్ది కూలర్లు నడుస్తూ ఉన్నాయి. దీంతో రిపేర్లు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. దీంతో వీళ్ళకు గిరాకీ పెరిగినప్పటికీ కూడా తొందరగా ఇవ్వకపోతే జనాలు అయితే అల్లాడుతూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.